Long time no see, guys. Welcome back to my YouTube channel. So today is our last day of semester 1. But right now today is 8th of December. Podduna 5:15. I just woke up and ఇప్పుడు నేను ready అవ్వాలి. And today we have an exam, so let's see how we write that. But ఏమో నేను చాలా ఎమోషనల్ అవుతా ఉన్నా because the fact that second semester we are all not together, so there's little sadness in me, but obviously to a person like me నాకు excitement కూడా ఉంది because I really like meeting new people అన్నమాట. సో ఇంకా ఏం జరుగుతుందో చూద్దాం guys. I'll be back after I get ready. So currently it is 6 in the morning and I just got ready and ఇప్పుడు మేము బస్ దగ్గరికి వెళ్ళాలన్నమాట. So my bus usually comes at like 6:20 and then we'll go to college and we have time till 9:30 and ఏం ప్రిపేర్ అవుతామో ఏమో ఆ గ్యాప్లో మేము, బట్ అదన్నమాట విషయం. సో I'll meet you guys after going to college with my lovely people. So let's see you there. హాయ్ గైస్, ఇప్పుడు కాలేజ్కి వచ్చేసాం మేము. సో పూర్ణిమ ఉంది, సో లోపల శ్రీయ చదువుకుంటుంది అనమాట చాలా పద్ధతిగా. అండ్ జ్ఞాన శరణ్య ఎక్కడికి వెళ్ళారో మీరు అడగకూడదు, మేము చెప్పకూడదు, అయినా వీళ్ళకి తెలియదు కదా అదేంటో. సో అక్కర్లేదు చెప్పడం, అలాంటి ప్లేస్లు ఎందుకు మనకి. గైస్ ఈరోజు మాకు F3 అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జామ్ ఫర్ ద సెమ్ గైస్. సెమ్ 1 సక్సెస్ఫుల్గా అయిపోతుంది. లేదులేండి, బాగానే ఉండే. యాక్చువల్లీ ఎంజాయ్డ్ మై ఫస్ట్ సెమిస్టర్ చాలా, బట్ భయం అయితే బాగా అవుతుంది. ఏమైతుందన్నా భయం అవుతుందా? వావ్ వాట్ ఎ క్యూట్ ఫెలో. ఎగ్జామ్ ఉంది చెప్పేసి ఇంకా, సో అదేమవుద్దో చూద్దాం మనము. ఆఫ్టర్ ఎగ్జామ్ కూడా విల్ గెట్ బ్యాక్ టు యు గైస్. ఇది ఒకటి ఇలాంటి వాళ్ళు వచ్చి బ్లాగ్ని డిస్టర్బ్ చేస్తారు. విల్ గెట్ బ్యాక్ టు యూ గైస్ ఆఫ్టర్ అవర్ ఎగ్జామ్. మేము ఎగ్జామ్ తర్వాత కలుద్దాం అన్నాం, బట్ మాకు ఆకలి అవుతుందని, అంటే యాక్చువల్లీ పూర్ణిమకు ఆకలి అవుతుందని మేము కంపెనీ దానికి వచ్చాం. సో మేము ఇంకా తింటాం అనుకుంటున్నాం. చలి గైస్, మామూలుగా లేదు. షిమ్లా కాశ్మీర్లో సిమ్లా కేక్ అలా టెంప్ చేయకూడదు, బట్ గైస్ మేము ఇంకా తిన్న తర్వాత పిలిచి ఏం చూస్తామో కానీ మేము శ్రీయా దగ్గరికి వెళ్ళి కొద్దిసేపు చదువుకుంటాము మేము. సో గాయస్ ఇప్పుడు మేము క్లాస్కి వచ్చేసాం అనమాట. అయితే ఇక్కడ శ్రీయా ల్యాప్టాప్ తీసుకుని చదువుతుంది. హాయ్ చెప్పు నా ఆడియన్స్. హాయ్ చెప్పు. ఎలా చదువు ప్రిపేర్ అయ్యావా? నేను ప్రిపేర్ అయితే అయ్యారా, నాకు ఏం గుర్తుంటే ఏం రాస్తాను దేవుడు గారు అంతే. ఇంకా ఇదిగో ఇక్కడ శరణ్య గారు ఏదో చేస్తున్నారు అక్కడ, నాకు చూస్తారా గైస్? అమ్మో అక్క ఇంకో టైప్. అయ్యారామ అసలు ఇలా పట్టుకుని వెళ్ళాలి, తీసి 2 సపరేట్ చేసేస్తాను. అసలు ఇదిగో దీని అంత బదులు చదువుకోవాలి తెలుసా. ఇట్ ఈస్ రియలీ ఈజీ. ప్లీజ్ కెన్ యూ ప్లీజ్ స్టాప్ ద వీడియో? సరే గైస్ చదువుకుంటే ఓకే గైస్, మేము చదువుకోవాలంట. ఇక ఎగ్జామ్ తర్వాత కలుద్దాం మనం. ఎగ్జామ్ తర్వాత ఏదో చెయ్యాలనుకుంటున్నాం. నువ్వు హాయ్ గైస్, దిస్ ఇస్ ఆఫ్టర్ అవర్ ఎగ్జామ్ అన్నమాట. ఎగ్జామ్ చాలా బాగా వెళ్ళింది, అందరం చాలా సంతోషంగా ఉన్నాము. ఫైనల్ F3 అన్న మంచిగా రాసి వచ్చాను. చాలా అసలు దిస్ ఇస్ ద బెస్ట్ పేపర్. నేను గీతంకి వచ్చినప్పటి నుంచి ద బెస్ట్ పేపర్. అండ్ మాకు యాక్చువల్లీ చాలా రాడ్ ఇన్విజిలేషన్ ఉండే, కానీ వీ రోడ్ వెరీ గుడ్ అనమాట. నా ముందట ఆమె కూడా సహకరిస్తూ మేము రాసాము. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు హాలిడేస్ మాకు గైస్, మనకి హాలిడేస్ గైస్ ఇప్పుడు అంతా. సో అది ఇంకా. అండ్ ఇప్పుడు జ్ఞాన గారు వచ్చారు, అడుగుదాం ఎలా రాసాము. జ్ఞాన ఎలా రాసా? పాస్ అయ్యా, పాస్ అంట గైస్ ఫుల్. నేనైతే తోపు రాసా. సో ఇక we will give some honest reviews anamata of our first semester, so stay tuned guys. Give me your honest review about first semester. Good, that's it. I don't know. Understandable. What are you looking forward to in second semester anamata?
జస్ట్ వెరీ గుడ్ ప్లాట్ ట్విస్ట్. నువ్వు నీ ప్లాట్ ట్విస్ట్ తగలయ్య. మీ ఒపీనియన్ అసలు వెరీ బ్యాడ్ మేము చిన్నపిల్లలం లాలీపాప్స్ తింటాం. మీ ఫస్ట్ సెమిస్టర్ గురించి చెప్పండి. ఇప్పుడు ఎప్పుడు లేదు గుత్త వాళ్ళు సెమిస్టర్ మొత్తం గురించి చెప్పేసి. ఎంజాయ్ అయితే బాగా అవును. యా గైస్, మీ ఫస్ట్ సెమిస్టర్ ఎలా ఉండే? ఇలాంటి వాళ్ళని అడగకూడదు కదా. అందుకే కాదు సెమ్ గురించి చెప్పు తర్వాత. అదే నా కాలేజ్ వచ్చినాక తెలుస్తుంది సెమ్ గురించి. పాయింట్ ఓన్లీ. అటెండెన్స్ టికెట్ తెచ్చుకున్నా నేను. బాబా మెడికల్ సర్టిఫికేట్ మొత్తం మెడికల్ మరి ఎట్లా ఇచ్చిండ్రా? ప్రతి ఒక్కరికి వచ్చింది సార్. అంతే ఓకేరా. ఓకే, మా చుట్టాలు రా. మీరు బాగానే ఎంజాయ్ చేశారు. ఏముంది, మా చుట్టాలు రా. ఇవే తగ్గించుకుంటే మంచిది. అసలు పొద్దు పొద్దులు బేవర్జాలు తయారయ్యే రోడ్ల మీద. ఇది మరి బాగుంది గైస్. వీళ్ళు ఇంకా నీ ఫస్ట్ సెమిస్టర్ ఎలా ఉండే? ఓకే, ఫస్ట్ సెమిస్టరా బాగుంది. F3 చాలా బాగుంది. ఎగ్జామ్ కాదు నాన్న, సెమిస్టర్ చెప్పేసి ఏముంది. చాలా బాగుంది. మేము చదువుతాం తప్ప అన్ని చేస్తాం. నెక్స్ట్ సెమిస్టర్లో మేము చదువుకుంటాం. సో గుడ్ జోక్ ఆఫ్ ద ఇయర్. ఓకే అండి. సో హౌ వాజ్ యువర్ ఫస్ట్ సెమిస్టర్? దరిద్రం అంతే. ఎందుకు ఇంకేం లేదా? అంతకు మించి ఇంకేం వర్డ్ ఉంది బ్రో? బెస్ట్ అడ్జెక్టివ్ దాన్ని డిస్క్రైబ్ చేయడానికి. అయ్యో, సెకండ్ సెమిస్టర్ ఎలా ఉండాలని కోరుకుంటున్నాం. కొంచెం తక్కువ దరిద్రంగా ఉంటే చాలు. మండే నుంచి చూద్దాం గైస్. సో రేవా, హౌ వాజ్ యువర్ ఫస్ట్ సెమిస్టర్? ఏదో అట్లా అలా అయిపోయిందా? బాగుంది. మన క్లాస్ నచ్చింది నాకు. ఇప్పుడు ఎట్లాంటి చిల్లర ముండలు తగ్గుతారో అర్థం కావట్లేదు. ఫ్యామిలీ ఛానల్. I don't know what type of people I'm going to meet in the next semester. I was really good with the people I had in this term. ఇంగ్లీష్ పాష్ ఇంగ్లీష్ ఎందుకు మనకి? ఎలా రాస్తారా ఎగ్జామ్? నేను మామూలుగా రాసిన, ఫెయిల్ అయితే కాదు. అవును బాగానే రాసాం. మరి వాట్ ఆర్ యూ లుకింగ్ ఫార్వర్డ్ టు సెకండ్ సెమిస్టర్? చదువుకుంటా ఇట్లా ఇన్ ద వర్జ్ ఆఫ్ ఫెయిలింగ్ కాకుండా కొంచెం ఏంట్రా అందరు జోక్ చేస్తున్నారు నాతో? బాగుపడే మార్క్స్ తెచ్చుకుంటా. అండ్ ఐ హ్యావ్ ఫన్ అండ్ మర్చిపోకండి గైస్. ఆబ్వియస్లీ మర్చిపోమండి మేము. శ్రీ అయితే మర్చిపోలే నన్ను. పెద్ద మాట శ్రియా, నువ్వు ఇది చూస్తున్నావు అంటే చూసుకో. మరి నన్ను మర్చిపోవు కదా, గుర్తుంటా కదా నేను. అమ్మో ఓకేరా. ఓకే గైస్, బాయ్. సో ఆదిత్య, నీ ఫస్ట్ సెమిస్టర్ ఎలా ఉండే? రెండు అందుకే పేపర్ మధ్యలో రాసినాలే పాస్. ఏం రాసావు? ఫిజిక్స్ ఏమో 25 మార్క్స్ పాస్ చేయమని రాసా. F3 ఏమో 19 మార్క్స్ పాస్ చేయమని. అయ్యో, మిగతా దాంట్లో 6 వచ్చాయనా? F3 6 వచ్చాయి. సో 19 నిన్న మెసేజ్ చేసినప్పుడు ఏమని పెట్టారు తెలుసా? ఇట్లనే ఏం కాదు, పర్వాలేదు, ఏం కాదు, నువ్వు కూడా ప్లీజ్ గివ్ మీ 25 సో దట్ నేను పాస్ అని రాయమని చెప్తే ఈ వద్దు బాగోదు 19 చాలే నాకు. చాలా 19. అవును, మాకేదో సిమ్ క్వశ్చన్ వస్తే సిమ్ ఫుల్ ఫామ్ ఏంటన్నా? సిగ్నల్ ఇన్ మొబైల్. సిగ్నల్ ఇన్ మొబైల్ అంటే గైస్ సిమ్ ఫుల్ ఫామ్ నేర్చుకోండి. ఇప్పుడు ఏంటి మార్క్స్ క్యాలిక్యులేట్ చేసుకుంటున్నావా? రేడియో అంటే ఏం రాయలేదు, ఒట్టి ఏంటది పాటలు వస్తాయి చెప్తారు, న్యూస్ చెప్తారు అని చెప్పి రాజు. వెరీ గుడ్ రా. ఏంటి నీకు వచ్చేసారు? ఏముంది 19 రావాలని రాసావు, ఇచ్చేస్తారు. ఒకటి రాసా, దీంట్లో ఒకటే పాయింట్ రాసా. అదేదో కాదే నా కాలు మీద బొమ్మ గీసాను ఏదో కాలు మీద బొమ్మ కానీ సగం సగమే వచ్చింది. ఇది మా పరిస్థితి గైస్, ఇది మా పరిస్థితి. ఇట్లా డి ఇట్లా ఏంది సింబల్ ఏంటి? ఆ సింబల్ ఏందో తెలీదు. ముందున్న అమ్మాయి అదే రాసింది. ఎందుకులే మనకి -1/ε0 ఒకటి గుర్తుంది. అయ్యో రామా. ఇది జిఎంసి. ఓకేరా చాలండి. ఎందుకు మనకి ఇక అయిపోయింది కదా సెమిస్టర్. ఫార్వర్డ్ బయాస్. సో గాయస్, ఇప్పుడు మేము ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. అది కూడా రికార్డ్ చేయాలి. యా గాయస్, బ్లాగర్ ఫుల్ ప్రొఫెషనల్ బ్రో. ఐ లుక్ సో షిట్ బ్రో. అండ్ ఈ మిట్ట మధ్యాహ్నం ఈ ఎండలు అసలు శ్రియాకి ఇది నచ్చదు. ఈమె వల్ల ఫోర్స్ఫుల్గా వస్తున్నా గైస్. అంటే ఏంటి, లేకపోతే నువ్వు అక్కడ కాలేజ్లో ఉందా మన గైస్? అసలు ఎండంతా నా పైన మొత్తం కట్టెన్స్ కూడా లేవు గైస్ బస్సుకి. ఆమె మెయిన్ ప్రాబ్లం కట్టెన్స్. అసలు నిజంగా నేను నిద్రపోవాలంటే మొత్తం ఎండ ఇట్లా పడుతుంది. నేను ఈమె ప్రొటెక్షన్లా ఉన్నా ఈమె కంటే. అసలు ఇక్కడ వరకు ఎండ రావట్లేదు టు బి ఆనెస్ట్. ఎగ్జాక్ట్ నాకు వస్తుంది గైస్, చూడండి. ఆమె అటు దిక్కు కూర్చుందామని చెప్పేసి మళ్ళీ ఎందుకులే అని చెప్పి వచ్చి కూర్చుందంట. ఏం చేస్తాం ఇంకా. సో అలా మా సెమిస్టర్ 1 అయిపోయింది. ఇంకా హాలిడేస్ బాగా ఎంజాయ్ చేయాలి ఫుల్. మీరు బయటికి వెళ్తున్నారు, మేము ఏడికి వెళ్ళట్లేదు, మేము ఇంట్లోనే
కానీ హాట్ గర్ల్స్ హ్యావ్ హాబీస్ అంట గాయస్. నేను నా హాబీస్ మీద వర్క్ చేసుకుందాం అనుకుంటున్నా. ఏదో హాట్ గర్ల్స్ అని అంటారు. అవును okay it's just a no bro, you're very hot. What I meant to say is సడన్గా ఎందుకు అట్లా చెప్తున్నావు అని. అంటే నేను ఇక్కడ కూర్చొని ఇప్పుడు ఇంట్లో ఫుల్ నా హాబీస్ మీద నేను ఫుల్ యూకెళ్ళి నేర్చేసుకుందాం అది ఇది అని అనుకున్నా. సో అది అవ్వాలని నేను కోరుకుంటున్నా. విల్ సీ వాట్ హ్యాపెన్స్. బీ ప్రొడక్టివ్ అంతే. వి షుడ్ బి ప్రొడక్టివ్ ఎంతైనా లైఫ్. అంటే ఇప్పుడు ప్రొడక్టివ్ చదువులో కాకపోయినా నీ లైఫ్లో నువ్వు నీకోసం నువ్వు ఒకటి చేసుకుంటున్నావు అని. She'll give you Shivadarshini motivation. Believe in yourself, guys. సో ఇప్పుడు మా సాటిస్ఫాక్షన్ గాయస్ ఇదంతా నోట్స్ అన్నీ అలా కలిపి డిలీట్ చేస్తుంటే భలే ఉంది హెచ్రియా. చాలా సాటిస్ఫాక్షన్. అవన్నీ అలా నోట్స్ అన్నీ డిలీట్ చేశారు గాయస్. సో అదనమాట. మాకు ఫుల్ టైర్డ్గా ఉన్నాం. అది ఏంటో సడన్గా ఇంకా చాలాసేపు పడుతుందేమో వెళ్ళే వరకు. విల్ గో హోమ్ అండ్ టాక్ గైస్. హాయ్ గైస్. సో వీఆర్ బ్యాక్ హోమ్. యాక్చువల్లీ నేను వచ్చి ఒక 2 hours అలా పడుకున్నాను అనమాట. అండ్ that guys, my first semester is completed and 7 more to go. So actually all I wanted to do is just thank those people who made my first semester memorable. Like it was really fun. I enjoyed it a lot. I cannot thank these people enough, especially my girls. I love you all so much. And so though small gratitude, I just made this very random video edit. Okay, it's not really a video editing. I just put all clips together, you know, the memories. So you guys can watch that. So yeah guys, bye.